చైతన్య సాధనతో ఆనందం. ఉగాది రాగానే ఇక టీవీ ఛానల్స్ వాళ్ళు చర్చలు మొదలు పెట్టారు. ఓ పరిగమాలను నలుగురు నాస్తికులు ఊపుకుంటూ వాళ్ళు వస్తారు, అక్కడ కూర్చుంటారు. ఈ ప్రపంచంలోకెల్లా మమ్మల్ని మించినటువంటి మేధావులు లేరు, వాడి మాట వాడి ఇంట్లోనే లేదు. వాడు వచ్చి టీవీలో కూర్చొని ఇక మొదలు పెడుతుంటాడు, మమ్మల్ని మించిన మేధావులు లేరు, మేము ఈ విజ్ఞానము ఆ విజ్ఞానము మహావిజ్ఞానము అని వాళ్ళ యొక్క అజ్ఞానం అంతా అక్కడ ప్రదర్శిస్తూ ఉంటాడు. వాడు ఏం రీసెర్చ్ చేశాడు ఈ పంచాంగం మీద? వాడికి ఉన్న జ్ఞానం అంతా నాసా నుంచి వచ్చి ఇక్కడ విజ్ఞానాన్ని చాలా మటుకు తీసుకొని వెళ్ళేవారు. ఒకప్పుడు ఉజ్జయిని, మన ఉజ్జయిని ఉంది కదమ్మా, ఉజ్జయిని అందరికీ తెలిసే ఉంటుంది, అవంతి అని కూడా పిలుస్తారు. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అంటే సికింద్రాబాద్ దగ్గరికి వెళ్తే ఆ ఉజ్జయిని దాకా ఈ పిచ్చెట్టు కలుస్తూ ఉంటారు. మహంకాళి క్షేత్రం మనకి తెలుసు, మహాకాళేశ్వరుడు మనకు తెలుసు. అక్కడి నుంచి కుజగ్రహం కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఈక్వటోరియల్ లైన్ గీయాలి అంటే బ్రిటిష్ వాడు కానివ్వండి, అమెరికా వాడు కానివ్వండి, ప్రపంచం మొత్తం మొట్టమొదట మన ఉజ్జయిని నుంచే గీత గీసుకొని సమయాన్ని కొలుచుకునేవాళ్ళు. నిజంగా కొలుచుకునేవాళ్ళు. మహాకాళేశ్వరుడు ఆయన సమయం మొత్తాన్ని దాటి ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. కానీ చాలా కుట్రపూరితంగా బ్రిటిష్ వాడు చివరిలో ఏం చేశాడయ్యా అంటే ఇక్కడి నుంచి తీసేసి క్యాలిక్యులేషన్ అంతా గ్రీన్విచ్ మీన్ టైం అని జిఎంటీ అక్కడికి తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్ళావరా? ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పు. సైంటిఫిక్ రీజన్ ఏం లేదు, ఇది భారతదేశం కాబట్టి ఈ విద్య ఇక్కడే పుట్టింది అని ప్రపంచం అంతా శాశ్వతంగా ఎప్పటికీ తెలుస్తుంది కాబట్టి ఈ విద్య వీళ్ళ సొంతం కాదు అని చెప్పి వాడు జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైం అని రాసి అక్కడ ఎక్కడో పెట్టాడు. మనం అందరం జిఎంటీ మనం ఉజ్జయిని మనం మర్చిపోయాం. ఉజ్జయిని మర్చిపోయాం కదా. ఎందుకు మర్చిపోయాం? వాడి కుట్ర అదే. ఎంత తెలివిగా భారతదేశాన్ని విభజన చేస్తున్నాడో తెలుసా అమ్మా? ఇవాళ నేను చెప్తాను, ఈ నాస్తికవాదులందరూ వచ్చి మరి వాదన చేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా సరే మీకు ఈ ప్రశ్నలు సంధించండి. అయ్యా, నా దగ్గర ఉన్నటువంటి పంచాంగము భారతదేశానికి ఎంత డబ్బులు ఇస్తుందో నీకు తెలుసా అని అడగండి. పంచాంగం భారతదేశానికి డబ్బులు ఇస్తుంది తెలుసా మనకు? పంచాంగము మన బడ్జెట్ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇస్తుంది భారతదేశానికి. నిజం. అదెట్లా? మంచి ప్రశ్న వేశారు. అదెట్లా? ఈ ప్రశ్న నాస్తికుడు వేయాలి. మనం వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అరే, ఒకసారి నెహ్రూ గారు అడిగారు. ఎవరు? లోకమాన్య తిలక్. అవునా? ఆయన బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడు ఎవరు? మదన్ మోహన్ మాలవ్య, నెహ్రూ గారు ముగ్గురు ఉన్నారు. నెహ్రూ గారు అన్నారు, నేను ఒక చిన్న ఉపన్యాసం చెప్తే 1,00,000 మంది జనం వస్తారు, నీకు తెలుసా అన్నారు. మదన్ మోహన్ మాలవ్య నవ్వాడు. అదేంటయ్యా నవ్వుతున్నావు అని అడిగాడు. ఏం లేదయ్యా, నువ్వు చెప్పే ఇది నాకు శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు ఆ కథనం ఇవన్నీ నాకు అందించారు. వారు కూర్చోబెట్టి చెప్పారు. అదేంటయ్యా నువ్వు నవ్వావు అంటే, ఏం లేదండి, మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి, అవునా కదా? మీ పార్టీ పెద్ద పార్టీ ఈ దేశంలో. ఆ రోజుల్లో మీకు కావాల్సినంత మంది కార్యకర్తలు ఉన్నారు. మీకు పోలీసు, గవర్నమెంట్, యంత్రాంగము అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వస్తే 1,00,000 మంది మీరు ఉపన్యాసం చెప్తే వస్తుందా? చాలా గొప్పగా చెప్పారండి. పాపం ఎవడో తెలియని కోచి కట్టుకొని మారుమూల కూర్చున్నవాడు నా పంచాంగంలో అరే ఇది కుంభమేళారా అని రాస్తే 3 కోట్ల మంది పోతున్నారు, దాన్నేమంటావు అని అడిగారు. ఇప్పుడు ఇవాటి రోజున పోయిన కుంభమేళాకి 5 కోట్ల మంది వెళ్ళారు. ఏమా 5 కోట్ల మంది అక్కడికి ఎందుకు వెళ్ళారు? అమ్మమ్మ చెప్పిందా, నాయనమ్మ చెప్పాడా, తాతయ్య చెప్పాడా? ఏం చెప్పింది? ఈ సమయంలో వెళ్ళి గంగలో స్నానం చేస్తే పుణ్యము. పంచాంగమేనా? మరి ఇప్పుడు ఆ మొత్తం కోట్ల మంది వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడ ఎకనామిక్
జరిగేటటువంటి భోజనాలు, ఇళ్ళు, రూములు, జనాలు, ట్రాన్స్పోర్ట్, ఇక్కడి నుంచి విమానాలు, ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఓయో హోటల్స్, అక్కడికి వెళ్తే రైళ్లు, బస్సులు, ఈ డబ్బులన్నీ ఎవడిస్తున్నాడు? ప్రభుత్వానికి. ఎవడైనా ఇచ్చేది పంచాంగం కదా. తిరుమలలో బ్రహ్మోత్సవాలు, ఓ లోపల 5 లక్షలు వెళ్తారు. ఎవరు రాశాడు? తిరుమలలో బ్రహ్మోత్సవం అని ఎక్కడ రాయబడ్డది? నా పంచాంగంలో రాశాడు. ఊపుకుంటూ వచ్చి దిక్కుండదు, దివానా ఉండదు, మీ గంగా కెమెరా మైకు దొరికింది కదా అని అవతల రొనాల్డ్ రీగన్ అనేవాడు రెసెషన్ వస్తే, నాయన బాబులు మీరందరూ జేబుల్లో ఉన్న పైసలు తీసి ఖర్చు పెట్టరా, ఖర్చు పెట్టకపోతే రెసెషన్ లో మనం ఇంకా నాశనం అయిపోతాం అనే విషయాన్ని చెప్పాడు. కానీ రెసెషన్ ని తీసేసినటువంటి అద్భుతమైన నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ ఎక్కడ రాయబడినాయి? పండగలు, పబ్బాలు. పండగకి పోతే బయట సామాన్ కొట్టున్నామా? ఎవరు చెప్పారు పండగ అని? వినాయక చవితిని. ఎవరు చెప్పాడు శివరాత్రి అని? ఎవరు చెప్పాడు ఉగాది అని? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ఎవరి నుంచి వస్తున్నాయి? పంచాంగం నుంచి వస్తున్నాయా? ఏం చేస్తున్నారు మీరు? మూఢనమ్మకాన్ని ముందరికి పంపిస్తుంటారు. అరే పిచ్చోడా, లక్షల కోట్లు భారతదేశానికి ఆదాయం ఇస్తోంది నా పంచాంగము. ఇక్కడ కాదు, హిమాలయాలకు పోతున్నారు, కాశీకి పోతున్నారు, గంగా పుష్కరాలకు రేపు ఏప్రిల్ 22 నుంచి మే 3 దాకా మొత్తం తెలుగు వాళ్ళు అన్ని బుక్ చేసుకున్నారంటే ఖాళీలు లేవన్నారు. ఇలా రాత్రి పోయి వచ్చారు. ఎక్కడ చూసినా ఊళ్ళల్లో పండగలు, పబ్బాలు, వ్రతాలు, పెళ్లిళ్ళు. ఎవడు చూస్తున్నాడు ముహూర్తాలు ఇటువంటి? ఆ పెళ్లికంత ఖర్చు ఎక్కడి నుంచి అవుతుంది? ఆ ద్రవ్యాలు, ఆ కూరలు, పప్పులు, గిప్పులు ఇవన్నీ కొని ఎందుకు ఎక్కడి నుంచి పెడుతున్నారు? అయ్యప్ప స్వామి దీక్ష, ఇంతమంది 1 కోటి మంది దీక్ష తీసుకుంటున్నారు. మీ దీక్షకు మూలం ఏమిటి? పంచాంగం కాదా? పంచాంగం మన కన్ను కాదా? మన వైదిక ధర్మానికి సంబంధించింది కాదా? పంచాంగం అనగానే ఎవరో అరే అది బాపనోళ్ళదా, మనకేంటి బాపనోళ్ళదిందయా? ప్రతి వాడిది పంచాంగం. పంచాంగం మనందరికి పేటెంట్. ప్రపంచంలో మీ క్యాలెండర్లు కానీ మీది కానీ నా పంచాంగంతో రెవెన్యూ చేయగలిగేటటువంటి కాలాన్ని గడించింది ఏదైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడైనా సరే చూపించు. వేరే ప్రపంచంలో మన పంచాంగాన్ని మించినటువంటిది ఎంత జాతీయవాదమో చూడండి. పంచాంగంలో ఎక్కడ దేవతల్ని, ఎక్కడో చిదంబరంలో నటరాజస్వామి వారి కళ్యాణం, ఇక్కడి నుంచి అక్కడికి మనుషులు వెళ్తున్నారు. 10 లక్షల మంది పైన వెళ్తారు. మొత్తం ఒక్కొక్క రోజు ఎన్ని రోజులు ఉత్సవాలు అయితే అన్ని 10 లక్షల మంది. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? పంచాంగం. ఈ రెవెన్యూస్ ఎవడు మాట్లాడేవయ్యా? ఏ కనిపించట్లేదా? ఈ ఛానల్ను ప్రోత్సహించండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, జై గురుదేవ్. ఋషి ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 కంపల్సరీ అండి. అప్పుడే కరోనా మన దగ్గరకు రాదు. చేస్తారు కదా? చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ కీర్తి నాడి విత్ యూ. సప్తఋషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రక్ష. సప్తఋషి టీవీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.